తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె మూడో రోజుకు చేరింది. దీంతో రోగుల అవస్థలు తీవ్రంగా ఉన్నాయి. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం 3000కు పైగా ఓపీ కోసం రోగులు వస్తూ ఉంటారు. వీరికి సేవలు అందించడంలో జూడాలదే చాలా కీలక పాత్ర. అయితే సమ్మె నేపథ్యంలో జూడాలు ఓపీ సర్జరీలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర కుమార్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వాళ్ళు నెరవేర్చాలని చెప్పేసి 8 డిమాండ్లు కూడా పూర్తిగా కూడా నెరవేరిస్తేనే సమ్మె విరమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 గ్రీన్ ఛానల్ విషయంలో కావచ్చు, స్టైఫండ్ విషయంలో కావచ్చు, అలాగే ఉస్మానియాకు సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికే చర్చలు జరిపామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే చర్చలు సఫలం కాలేదని చెప్పేసి ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ ఓపీ బిల్డింగ్ దగ్గర నుంచి పూర్తిగా కూడా ఒక ర్యాలీ కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డాక్టర్లందరూ కూడా ఇంకా ప్రభుత్వం సఫలం చేయకపోతే చర్చల విషయంలో ఎమర్జెన్సీ కూడా బాయ్కాట్ చేస్తామని చెప్పేసి ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూనియర్ డాక్టర్ సమ్మె విషయంలో ఉస్మానియా హాస్పిటల్లో ఒకవేళ ఉన్నటువంటి పేషెంట్స్ కి ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ నాగేంద్ర గారు ఉన్నారు. హలో సార్. సో 2వ రోజు కొనసాగుతా ఉంది స్ట్రైక్ అనేది. సో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ముఖ్యంగా సేవల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? సరే, జూనియర్ డాక్టర్స్ మాకు ముందే మనకు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మనకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎమర్జెన్సీ డ్యూటీస్ కాకుండా ఓన్లీ ఎలెక్టివ్ ఓపీస్, ఎలెక్టివ్ సర్జరీస్కు బైకట్ చేయడం జరిగింది. దానికి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మా హెచ్ఓడీస్ తోటి మీటింగ్ పెట్టేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ ఆన్ నౌ పేషెంట్లకు ఏమీ ఇబ్బంది కలగకుండా మనం ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్స్ 45 మంది, అసోసియేట్ ప్రొఫెసర్ 40 మెంబర్సు, అసిస్టెంట్లు 103 మంది, తర్వాత ఎస్ఆర్లు 78 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి లీవులు శాంక్షన్ చేయడం జరగలేదు. దీనివల్ల యాజ్ ఆన్ నౌ మనం ఓపీను, తర్వాత ఆపరేషన్ థియేటర్స్ను, తర్వాత వార్డులలో వరకు యథావిధిగా జరుగుతుంది. ఎమర్జెన్సీ డ్యూటీ జరిగినప్పుడు మనం ఇంకా కొన్ని ప్రత్యామ్నాయ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేస్తాం, ఎందుకంటే ఈ చర్చలు సఫలం అనేది చాలా ఎక్కువ రోజులు పట్టే సమయం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా అంత త్వరగా పరిష్కరించే దిశగా, ఎందుకంటే ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్న సందర్భాలు కావచ్చు, బడ్జెట్ విషయాల్లో కావచ్చు, కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఎలక్టివ్ సర్జరీస్ కాకుండా ఎమర్జెన్సీ సర్వీసులు బంద్ చేస్తే పరిస్థితి మీకు అందరు తెలిసిన విషయం. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఈ స్ట్రైక్ కోసం సానుకూలంగా స్పందించడం జరిగింది. మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు నిన్ననే ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ స్టైఫండ్ అనేది రెగ్యులర్గా చేయాలని చెప్పేసి డిఎంఈ లెవెల్లోనే వాళ్లకు శాంక్షన్ చేస్తూ మార్చి వరకు బడ్జెట్ ఇచ్చి ఎవ్రీ మంత్ 1st, 2nd వరకే మనకు స్టైఫండ్ ఇవ్వడం అనేది జరిగింది. సో మేజర్ ఇష్యూ జూనియర్ డాక్టర్స్ స్టైఫండ్ అనేది మార్చ్ వరకు అయితే కంప్లీట్గా అరేంజ్మెంట్ అయిపోయింది. సెకండ్, ఓల్డ్ బిల్డింగ్ గురించి ప్రభుత్వం వచ్చిన తర్వాత హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, మా హానరబుల్ సీఎం గారు, మా ఉన్నతాధికారులు కూడా రిపీటెడ్గా సమీక్ష నిర్వహించి కొత్త బిల్డింగ్ కట్టాలని హైకోర్టులో కూడా అఫిడవిట్ ప్రయత్నం చేసి తొందరగా డిస్పోజ్ కావాలని ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లో సో స్టైఫండ్ ఇవన్నీ కాకుండా మౌలిక సదుపాయాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో పాలనాపరమైనటువంటి విషయాలు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయాలు కాకపోతే హాస్పిటల్లో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇవి మీరు యాజ్ ఎ సూపరింటెండెంట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? సో ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తూ ఉంది జూనియర్ మెరుగుపరచడానికి? యాక్చువల్లీ మీకు తెలిసిన విషయం, మనకు ప్రభుత్వము తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కోట్ల రూపాయలటువంటి ఎక్విప్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్కి వచ్చింది. ఇప్పుడు ఎక్విప్మెంట్ల ఇష్యూస్ అసలు లేని లేవు. అంటే మౌలిక సదుపాయాలు, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఏం లేవు. ఓన్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్పేస్ కన్స్టెంట్సే ఉన్నవి. ఆ స్పేస్ కన్స్టెంట్ కొత్త బిల్డింగ్ తోటే అన్ని పరిష్కారం అవుతాయని ఆలోచిస్తున్నాము. ఓన్లీ తర్వాత ప్రాబ్లమ్స్ ఒక స్పేస్ కన్స్టెంట్ వల్ల కొన్ని బాత్రూమ్లలో ఇష్యూస్ కానీ, కొంత వార్డులలో ఫ్లోర్ బెడ్స్ కానీ జరుగుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ మంచి సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 2వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే చర్చల దిశగా అడుగులు వేస్తున్నాము. సఫలం అయితే మాత్రం సమ్మె విరమిస్తాము, లేదంటే ఎమర్జెన్సీ సర్వీస్ కూడా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, అలాగే ఉస్మానియా విషయంలో అంటే న్యూ బిల్డింగ్ విషయంలో కావచ్చు, అలాగే స్టైఫండ్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం త్వరితగతిన స్పందించాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో గజపతో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.